కడగబడి ఆయన విలువైన ఆయన యొక్క శరీరము, ఆయన యొక్క రక్తము మొత్తం మన కొరకు ధారాళముగా దారబోసి ఆయన మనల్ని విలువ పెట్టి కొనబడ్డాము కనుక మనం ఎవరికి దాసులుగా ఉండాలా? దేవునికి దాసులుగా నిలబడాలి. అక్కడ అంటున్నాడు ఏమనంటే, మీరందరూ విలువ పెట్టి కొనబడిన వాళ్ళు కదా, మీరు అందరూ ఎవరికి దాసులు? మీరు దేవునికి దాసులుగా ఉండకుండా మనుషులకు ఎందుకు దాసులుగా ఉంటున్నారు? మీరు అర్థమవుతుందా? మీరు మనుషులు చెప్పినట్టు ఎందుకు నడిపించబడుతున్నారు? మనుషుల ఆలోచన ప్రకారం ఎందుకు నడిపించబడుతున్నారు? మీరు విలువ పెట్టి కొనబడిన వారు కదా. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీరు ఏ మాత్రము కూడా మనుషుల ఆలోచన ప్రకారం, మనుషుల ప్రణాళికల చొప్పున మీరు ఏ మాత్రము నడిపించబడకూడదని నా ప్రభు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నువ్వు ఎవరి కొరకు కొనబడ్డావంటే, నీవు ఆయన కొరకు కొనబడ్డా, ఆయన నిన్ను విలువ పెట్టి